మా ఇంటి మీదకొస్తావా రా అని ఒకరంటే అసలు నిన్ను ఊళ్ళోనే అడుగు పెట్టనివ్వబోనని మరొకరంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని పోటీ చేయనివ్వబోమని ఒకరంటే ప్రతి ఊళ్ళో నామినేషన్ వేస్తాం, ఎలా అడ్డుకుంటావో చూస్తాం అంటూ మరొకరంటారు. ఇలా సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రిలో జేసీ పెద్దారెడ్డి అగ్గిరాజేస్తున్నారు. ఇంతకీ ఈ నేతల మధ్య పంతాలకు కారణమేంటి? తాడిపత్రిలో ఎమ్మెల్యే మారి 2 ఏళ్లైంది. కానీ సెగ ఏమాత్రం తగ్గలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య పంతాలు పట్టింపులతో నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది వ్యవహారం. తాజాగా పెద్దారెడ్డి అనంతపురం ఎస్పీ ఆఫీసు ముందు ధర్నా చేస్తే తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట స్నానం చేసి నిరసన తెలిపారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం తాడిపత్రిలో అగ్గిని ఎగదోసింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి నేతృత్వంలో తాడిపత్రిలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యారు. అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి బైక్ ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో పెద్దారెడ్డిని అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. తర్వాత పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు పోలీసులు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు పెద్దారెడ్డి. రాష్ట్రంలో ఏదో ఒక సాట వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, సానుభూతి పరుల మీద ఎప్పుడు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. దీనిపైన మేము నిరసన తెలిపేదానికి ఎస్పీ గారికి మేము 9వ తారీఖే మెయిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. కనీసము ఈ మెయిల్ పెడితే మేము ఎప్పుడు పెట్టినా కూడా దీనికి జవాబు కూడా లేదు. లోకల్ పోలీసులు వస్తారు, మీరు 5 గంటలకు 4 గంటలకు వస్తారు, మేము పండుకుంటే లేపి మీరు ప్రోగ్రాం చేసేదానికి వీలు లేదు అంటారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన పెద్దారెడ్డిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రిలో నిరసనకు దిగారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పోలీస్ స్టేషన్ ఎదుట మంచంపై పడుకుని నిరసన తెలిపారు. తర్వాత అక్కడే స్నానం చేశారు. ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని, బెదిరింపులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు పెట్టడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన విరమించారు. ఈరోజు కూడా పోలీసు వాళ్ళు అన్ని విధాలా ఆటంకం చేస్తున్నారు. ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోవాలనుకుంటున్నాము. కానీ ఇప్పుడు కూడా కష్టగట్టింది పోలీసు. అప్పుడు ఇప్పుడు మరి ఎందుకు కట్టేదో నాకు తెలియదు, కానీ ఎవరు ఏం కట్టినా నేనుగా భయపడినా. అన్నీ చూసినాము, ప్రజల కోసమే ఉన్నాం. నేను జైల్లో ఉన్నా, నా ప్రజలు గెలిపించినారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు తమపై కక్ష కట్టారని ఆరోపించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మళ్లీ 3 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తే ఫ్యాక్షన్ చేస్తామని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారన్నారు. అంతవరకు మేము చూస్తూ ఉండాలా అని ప్రశ్నించారు ఆయన. ఇకపై తాడిపత్రిలో పెద్దారెడ్డి ఎక్కడ తిరిగినా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటారని హెచ్చరించారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎంత అవసరపడినది, డెమోక్రసీ లేదు ఆబొద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆబొద్దు ఈ పోలీసు వాళ్ళే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని హౌస్ అరెస్టులు, ఒకవేళ నామినేట్ చేస్తే రిగ్గింగ్. అంతే నేను కోరుతాను. నా హయాంలో ఈ ఎలక్షన్ జరిగింది, దాంట్లో కొందరు యునానిమస్ అయినారు. అక్కడ యునానిమస్ కావాల్సిందే, పోటీ పడిన చాట రిగ్గింగ్ చేసినారు. ఆడ రిగ్గింగ్ చేయాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళు. పెద్దారెడ్డి కూడా ఏమాత్రం తగ్గడం లేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు ఆయన. అందరూ ఇంటింటి గారికి ఆకలి అయితే బిచ్చం అడుగుతారో అట్లా మేము రాజకీయంగా ఉండి కూడా బిచ్చం అడిగినాం. అయ్యా మాకు న్యాయం చేయండి, మా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఇది కథ అంటే ఎవరు చేయరు. న్యాయం, చట్టం అనేది ఎస్పీ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసుల దగ్గరనే లేకపోతే ఎక్కడ దొరుకుతుందో ఒకసారి చెప్తే డబ్బు పెట్టుకునేది అయితే 50 సాట కొనింది. మా కార్యకర్తలతో మంచిగా 1000-2000 ఇప్పించుకొని 50 సాట కొనింది. అది ఏడ దొరుకుతుంది? పోలీసు ఆఫీసర్ల దగ్గర, కలెక్టర్ ఆఫీసర్ల దగ్గరనే దొరికేది. తాడిపత్రిని 4 దశాబ్దాల పాటు ఏలిన జేసీ బ్రదర్స్కు వైసీపీ ప్రభుత్వంలో కష్టాలు ఎదురయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు జైలుకు వెళ్లారు.
ఆ తర్వాత వరుస కేసులు ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఒకానొక సందర్భంలో పెద్దారెడ్డి నేరుగా జేసీ ఇంటికి వెళ్లి రచ్చ చేశారు. అయినా జేసీ ఏమీ వెనక్కి తగ్గలేదు. ఆయన కూడా ఢీ అంటే ఢీ అని తలపడ్డారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇరువురి మధ్య గట్టి యుద్ధమే జరిగింది. రాష్ట్రంలోనే సంచలనం కలిగేలా ఇక్కడ పరస్పర దాడులు ప్రతిదాడులు చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో జేసీ కుమారుడు అస్మిత్ రెడ్డి గెలవడంతో మరోసారి జేసీ తన మార్క్ ఎలా ఉంటుందో చూపించారు. పెద్దారెడ్డిని దాదాపు ఏడాదికి పైగా తాడిపత్రిలోకే అడుగు పెట్టనివ్వలేదు. శాంతి భద్రతల సమస్య పేరుతో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అనుమతించలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా పోలీసులు అడ్డుకోవడం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం సహజంగా మారిపోయింది. చివరికి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి వెళ్లడానికి ఆంక్షలు విధిస్తూ కోర్టు అనుమతించింది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చేదే లేదంటూ అడ్డుకోవడం జరిగింది. దీంతో పలుమార్లు వైసీపీ టీడీపీ కార్యకర్తలు భారీగా మోహరించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పైగా పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే తిరిగి వెళ్లడంటూ టీడీపీ కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ తరఫున పెద్దారెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లినా జేసీ అడ్డుకోవడం ప్రారంభించారు. పెద్దారెడ్డి ఏ రోజైతే కార్యక్రమం చేస్తారో అదే రోజు జేసీ ఏదో ఒక కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు. చివరకు పోలీసులు వచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటూ పెద్దారెడ్డిని అడ్డుకోవడం పరిపాటిగా మారింది. దీంతో హైకోర్టు ఆదేశాల అండతో పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చినా పొలిటికల్ కార్యక్రమాలకు మాత్రం బ్రేక్ పడుతూ వస్తోంది. ఇటు జేసీ అటు పెద్దారెడ్డి పంతాలకు పోతుండడం వల్ల మున్ముందు ఏం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.